నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ప్రకృతి అల్లారు ముద్దు బిడ్డ మన తల్లి భరతమాత, అరణ్య పర్వత జీవనది సుందర సాగర సుశోభిత పుణ్యక్షేత్ర తీర్థ ప్రాకార గోపుర నిర్మిత నిత్య కళ్యాణ శోభిత నిర్మలానురాగపూత మన తల్లి భరతమాత. ఇది వేదపుడమి, కర్మభూమి, ఎందరో మహనీయులు నడియాడినటువంటి పవిత్రమైనటువంటి ధరిత్రి ఈ భారతావని. అటువంటి పరంపరలో 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈనాడు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా, ఏ ప్రళయం వచ్చినా బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. అటువంటి మహోన్నతమైనటువంటి అవతార పురుషులు జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితంగా నా జన్మ చరిత అర్థమైంది. ఈనాడు మహోన్నతమైనటువంటి సుదినం మాన్యశ్రీ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారితో మాకెంతో ఆత్మీయమైనటువంటి సమ్మేళనం ఉంది. వారి ద్వారా, అంటే వారికి తెలియనటువంటిది, ప్రపంచానికి మహోపకారమైనటువంటి 2 ప్రధానమైనటువంటి విషయాలు జరిగాయి. గత 4 సంవత్సరాల క్రితం కరోనా రాకమునుపు ఒక విశేషవంతమైనటువంటి బ్రహ్మయజ్ఞాన్ని చేపట్టాం మేము. 2020వ సంవత్సరం అనుకుంటా, అది ఫిబ్రవరి మాసం. 2019 డిసెంబర్ నుంచే ప్రపంచ దేశాలన్నింటిలో ఈ కోవిడ్ మహమ్మారి యొక్క తీవ్రమైనటువంటి భీభత్సం వచ్చినటువంటి పరిస్థితుల్లో కరోనా రాబోతుంది అన్నటువంటి ముందస్తు సంకేతంగా ఒక మహోన్నతమైనటువంటి బ్రహ్మయజ్ఞం చేసినప్పుడు ఆత్మీయులు శ్రీ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు, మరో ఆత్మీయులైనటువంటి శ్రీ ఏ గురురాజు గారు, వీరిద్దరు కలిసి ఆ మహోన్నతమైనటువంటి బ్రహ్మయజ్ఞానికి వచ్చారు. అటు పిమ్మట ఒక ఇంటర్వ్యూ కావాలి గురువుగారు, మీరు ఒక ఇంటర్వ్యూ చేద్దాం, మీరు ఒకసారి మా టిఎఫ్సిసి ఛానల్కి రండి అన్నారు. సరదాగా ఒక ఛానల్కి వెళ్ళి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. ఎన్నో టీవీ ఛానల్స్లో, సామాజిక మాధ్యమాల్లో ఎంతోమంది పురప్రముఖుల యొక్క ఇంటర్వ్యూలు మనం చూస్తూ ఉంటాం. సరదాగా నేను కూడా అలాగే వెళ్ళాను, ఒక ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఇది ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని చూస్తే, ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాన్స్వాడ అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో గత 20 సంవత్సరాల క్రితం నుండి ఒక మహోన్నతమైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆలయాన్ని నిర్మించారు. అది ఎందుకో ప్రతిష్ట కావట్లేదు. భారతదేశంలోని ముఖ్యమైనటువంటి మఠపీఠ ఆశ్రమాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు అందరూ సందర్శన చేస్తున్నారు, కానీ అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో, అక్కడ జరిగేటువంటి స్వామివారి యొక్క ప్రతిష్టాది మహోత్సవం ఆగిపోయింది. ఈ ఇంటర్వ్యూ చూడటం వల్ల అక్కడ ఉన్నటువంటి కొంతమంది ధార్మికులు, ఆ ఆలయ కమిటీ వాళ్ళు టిఎఫ్సిసి ఛానల్ ద్వారా లేదా నా నంబర్ కనుక్కొని నన్ను సంప్రదించడం జరిగింది. నేను వెళ్ళినటువంటి తర్వాత మహోన్నతమైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆ విశేషవంతమైనటువంటి ఆలయ ప్రాంగణం 3 మాసాల్లో పూర్తవుతుందని చెప్పడమే కాదు, అది పూర్తి చేసిన తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఊరు తిరిగి బ్రహ్మంగారి యొక్క ధర్మ ప్రచారం చేసే అరుదైనటువంటి అవకాశం నాకు ప్రతాని రామకృష్ణ గౌడ్ గారి వల్ల జరిగింది. మరో ముఖ్యమైనటువంటి అంశం, ఇదే ఇంటర్వ్యూ ద్వారా జరిగినటువంటి మహోన్నతమైన అంశం. సాధారణంగా ముఖ్యమైనటువంటి యజ్ఞ యాగాది క్రతువులన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. గత సంవత్సరం 2023వ సంవత్సరంలో గత జూన్ జూలై మాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లిలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నివాస ప్రాంతానికి సమీపంలో మేము ఒక మహోన్నతమైనటువంటి యాగక్రతువును 12 రోజుల పాటు అక్కడ నిర్వహించాం. మాన్యశ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇతరత్రా ప్రముఖులు అందరూ వచ్చినటువంటి తర్వాత, గురువు గారు మీకు ఏం కావాలో చెప్పండి అని అడిగారు ఆయన. నాకు చాలా గొప్ప ఆలోచన ఉందండి, చాలా గొప్ప విశేషవంతమైనటువంటి క్రతువు ఒకటి చేయాలని ఉంది, దానికి మీ సహాయ సహకారాలు కావాలన్నాడు. ఏమిటన్నారు?
ఏ ఆలయ ప్రాంగణానికైనా ధూపదీప నివేదనలన్నీ ఇస్తారు, కానీ బ్రహ్మం గారి యొక్క ఆలయ ప్రాంగణానికి ధూపదీప నివేదనలు ఏవి ఇవ్వట్లేదంటే, మధ్యాహ్నం 2:30కు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడటం, 5:30కి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇవ్వటం జరిగిపోయాయి. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి కూడా ధూపదీపే నివేదనలు అందుతున్నాయి, అక్కడ పూజాది క్రతువులు జరుగుతున్నాయంటే దీనంతట వెనుకున్నటువంటిది ఏంటంటే, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మనిషికి కొన్ని ఆలోచనలు వస్తాయి. మనం ఏదో చేయాలనుకుంటాం, దాన్ని సంకల్పం అంటారు. మనం ఎంత బలంగా సంకల్పిస్తే అంత గొప్ప ఫలితాలు ఉంటాయి. అందుకే యద్భావం తద్భవతి. చాలామంది వ్యక్తులు జీవితంలో ఈ సినిమా రంగంలోకి వచ్చిన వాళ్ళు చాలామందిని మనం చూస్తుంటాం. పెద్దలు ఒక మాట అంటుంటారు, ఆరంభింపరు నీచ మానవుల్ విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్ను నిహన్యమానులగుచున్ నృత్యున్నోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉత్సగింపరు సుమి ప్రజ్ఞానిధుల్గావునన్. కొంతమంది ఈ తెలుగు సినీ కళామ తల్లి యొక్క ఆశస్సుల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీరందరూ కూడా ఇక్కడ ఆర్టిస్ట్ అవుదామని, లేకపోతే ఇంకేదో క్యారెక్టర్ చేద్దామని సుదూరమైనటువంటి ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తారు. మీ కెరియర్ మధ్యలో మొదలవగానే ఎన్నో రకాలైనటువంటి ప్రతిబంధకాలు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మొదలవగానే ఆ కెరియర్ని వదిలిపెట్టడమో లేక ఇతరత్ర వృత్తి ఉద్యోగంలోకి వెళ్ళిపోతూ కొంతమంది ఉంటారు. కానీ చాలామంది కష్టపడ్డటువంటి వ్యక్తుల్లో ఈనాడు మనం ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి స్థానం ఏంటంటే, తెలుగు సినీ కళామ తల్లికి మణిమకుటంగా ఉన్నటువంటి భాగ్యనగరంలోని ఈ ఫిల్మ్ ఛాంబర్లో ఇంతమంది మహోన్నతమైనటువంటి పురుషులు, ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి ఫోటోల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గత 60-70 సంవత్సరాల యొక్క తెలుగు సినీ చరిత్రలో, పురాణాలు ఇతిహాసాల్లో రాముడంటే ఎలా ఉంటాడో మనకు తెలియదు, కృష్ణుడంటే ఎలా ఉంటాడో జనబాహుల్యానికి తెలియకపోతే, అక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారిలాగే రాముడంటే ఇలాగే ఉంటాడేమో అనుకున్నాం. అంత గొప్ప అద్వితీయమైనటువంటి నట వైభవాన్ని చూపెట్టినటువంటి మహోన్నతమైనటువంటి పురుషుల యొక్క వాడి యొక్క అనుగ్రహంతో ఆశస్సులతో చేస్తున్నాం. ఈనాడు దీక్ష అనేటువంటి మూవీ టైటిల్ పెట్టగానే నాకు అనిపించింది, దీక్ష అనగానే దానికి చాలా రకాలైనటువంటి పర్యాయ పదాలు ఉంటాయి. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడే ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు చెప్తున్నటువంటి మాట, దీక్ష అన్నటువంటి ఈ సినిమా గతంలో నందమూరి తారక రామారావు గారు కూడా చేసినటువంటి మహోన్నతమైనటువంటి సినిమా. సాధారణంగా ఏదైనా ఒక ఉత్కృష్టవంతమైనటువంటి విషయాన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేయటానికో ఖచ్చితంగా సాధించడానికో మన దైనందిన జీవితంలో చేపట్టేటువంటి ఒక ఉత్కృష్టవంతమైనటువంటి కార్యక్రమమే దీక్ష. మాన్యులు ప్రధాని రామకృష్ణ గౌడ్ గారితో మాకు పరిచయం ఉంది. ఎందుకంటే ఎంతోమంది సింగర్లని, ఎంతోమంది యాంకర్స్ని, ఎంతోమంది నటీనటుల్ని, ప్రత్యేకించి మా ఆత్మీయులు గుర్రాజు గారి ద్వారా వారి పరిచయం. వీరిద్దరూ దైనందిన జీవితంలో ఎంతోమందికి ఆత్మీయంగా వీళ్ళతో మాకు ఉన్నటువంటి అనుబంధం ఏంటంటే, కొత్త నటీనటులు అవ్వచ్చు, ఈనాడు పెద్ద పెద్ద సింగర్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ మొట్టమొదటి అవకాశాన్ని ఇవ్వటమే కాదు, వారి కోసం ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు, చాలా రకాలైనటువంటి ప్రైవేట్ ఆల్బమ్స్ని విడుదల చేశారు. ఈరోజు చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్న పెద్ద సింగర్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, వీళ్ళందరి వెనుక కూడా వీళ్ళున్నారు. వీళ్ళు కమర్షియల్గా సక్సెస్ కాదు, నటీనటులనే కాదు, కొత్త వాళ్ళందరినీ ప్రోత్సహించడమే వీరి యొక్క లక్ష్యం. కాబట్టి మహోన్నతమైనటువంటి ఆ స్థానానికి వీళ్ళందరూ కూడా అర్హులు. మనందరి కరతాళ ధ్వనుల మధ్య వాళ్ళందరికీ కూడా శుభాశిస్సులని, ఆశీర్వచనాల్ని తెలియజేస్తున్నాను. ఈ దీక్షా చిత్రానికి విచ్చేసినటువంటి పెద్దలు మాన్యులు నరసింహారెడ్డి గారు, ప్రత్యేకించి ఈ చిత్రంలో నటీనటులైనటువంటి హీరో గారైనటువంటి కిరణ్ గారు, హీరోయిన్ గారు భవ్య గారు, ఇతర నటీనటులు, ఇందులో ఉన్నటువంటి పనిచేసేటువంటి టెక్నీషియన్స్, వీరందరూ కూడా చాలా మహోన్నతంగా ఈ దీక్ష సినిమాని దీక్షతో మీరు పూర్తి చేయాలి. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశిస్సులను నేను తెలియజేస్తున్నాను. సమాజానికి, అంటే సినిమాలు చాలా వస్తాయి, సమాజానికి ఉపయోగపడేటువంటి మెసేజ్ ఓరియంటెడ్ ఏదో ఒక రకమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి
ఆ సజెషన్ని ఒక మెసేజ్ని ఇవ్వగలిగినటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి. అటువంటి ఎన్నో రకాలైనటువంటి సినిమాలు చేసినటువంటి ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి మరొక్కసారి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటున్నాను. ఈ మహోన్నతమైనటువంటి సమావేశానికి విచ్చేసినటువంటి ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా గురుదేవుల యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ చిత్రం విజయవంతం అవ్వాలని, ప్రత్యేకించి వారి ద్వారా బ్రహ్మంగారి యొక్క విశేషవంతమైనటువంటి సేవ విశ్వవ్యాప్తమైనందుకు మరొక్కసారి ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ మీ కృష్ణమాచార్య బ్రహ్మపదం. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై.